నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరంలో చేయలేనిది ఈ సంవత్సరంలో చేయాల్సింది చాలా ముఖ్యంగా మన చుట్టుపక్కల వ్యవహారాలను మనం చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎటువంటి కష్టమైనా మనం భరించగలగాలి. అయితే ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసము మనం చేయాల్సిన కొన్ని వ్యవహారాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అది మహిళలైతేనేమి, వాళ్ళు చూసుకునే కుటుంబాలైతేనేమి, వాళ్ళలో ఎటువంటి చైతన్యం వచ్చినా కూడాను అది ఒక కుటుంబానికి మంచిది. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మహిళలు ఏదైతే మార్చగలుగుతారో ప్రపంచంలో ఇంకా ఎవరూ చేయలేరనేసి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్క మహిళ కూడా ముందు అడుగు వేసి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే ఖచ్చితంగా మన ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి. అలాగే మన ఆరోగ్య సమస్యలు తగ్గినప్పుడు, అనారోగ్యం అనేది లేనప్పుడు మనం మంచిగా పనిచేయగలుగుతాము. మన దినచర్యలు జీవనశైలి కూడా ఖచ్చితంగా మనకి అనుగుణంగా మారుతుంది. ఈ కొత్త సంవత్సరము మనము ఆ దిశగా ముందుకెళ్దాం. అయితే ఈరోజు నేను 5 జాగ్రత్తలు గురించి మాట్లాడతాను. ఈ 5 జాగ్రత్తలు కనుక మనం పాటించినట్టయితే ఖచ్చితంగా మీ ఈ సంవత్సరంలో ఆరోగ్యమే కాకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇంటిల్లిపాటి ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ 5 దినచర్యలు ఏంటో నేను మీతో మాట్లాడతాను. అయితే మొట్టమొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారం కనుక ఖచ్చితంగా మంచి క్వాలిటీ, అంటే ఆర్గానిక్ ఫుడ్, ఎటువంటి ఎరువులు, రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ అంటాము, నిల్వ ఉండడానికి వేసే పద్ధతులు అవన్నీ లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం కనుక మనం తీసుకున్నట్టయితే అది మనకి చాలా చాలా మేలు చేస్తుంది. దాన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటారు. అలాగే సేంద్రియ పద్ధతిలో వాడిన పద్ధతుల వల్ల వచ్చే ఆహారం అనేది ఆర్గానిక్ ఆహారం అని చెప్తూ ఉంటాం. ఇలా ఆర్గానిక్ ఫుడ్, ఫ్రెష్గా ఉండే ఆర్గానిక్ ఫుడ్, ఆ సీజన్లో వచ్చే ఫుడ్ కనుక మనం తీసుకున్నట్టయితే, చుట్టుపక్కలే మనకి దొరికే ఫుడ్, లోకల్ ఫుడ్ అంటాము, అలా తీసుకున్నట్టయితే అదే మన ఇంట్లో ఎలాగైతే మన అమ్మమ్మ, మన నాన్నమ్మ, మన ఇంట్లో వాళ్ళు తయారు చేసే ఫుడ్ని మనం వాడుకున్నట్టయితే, అలాంటి పద్ధతిలో కనుక మనం వంట చేసి వాడుకున్నట్టయితే ఖచ్చితంగా అది మనకి కరెక్ట్ అయిన ఆహారం. ఇలాగా సీజనల్ ఫుడ్, లోకల్ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఇది కనుక మనం తీసుకున్నట్టయితే ఆర్గానిక్ ఫుడ్తో సహా అది మనకి ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. ఆహారం తీసుకునే సమయం కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడానికి మన ఆరోగ్యం మనకి సహకరించదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక దినశైలి పెట్టుకుని ఫలానా టైంకి మనం ఆహారం తీసుకోవాలని కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఆహారం గురించి. ఆహారం కాకుండా వ్యాయామం అనేది కూడా మనకి చాలా చాలా ముఖ్యం. ఎటువంటి వ్యాయామం అనేది మనం ఎంచుకోవచ్చు. అది మీరు వాకింగ్కి వెళ్తారా, లేకపోతే ఏదైనా గేమ్ ఆడతారా, లేకపోతే స్విమ్మింగ్కి వెళ్తారా, లేకపోతే మెడిటేషన్ చేసుకుంటారా, యోగా చేసుకుంటారా అనేది మీ ఆలోచన. దాన్ని బట్టి మీకు ఏదైతే కుదురుతుందో ఏదో ఒక రకంగా కనీసం వారానికి 4-5 రోజులన్నా ఒక అరగంట 45 నిమిషాలు కనుక మీరు ఒక వ్యాయామం మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ ఆరోగ్యం అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది మట్టుకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎలాగైతే మనము ఆహారం మీద ధ్యాస పెడతామో అలాగే వ్యాయామం మీద కూడా ధ్యాస పెట్టినట్టయితే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇదే విధంగా మూడో విషయం ఏంటంటే మనం తీసుకునే వైటమిన్స్. ఇవాళ రేపు సూర్యరశ్మికి ఎవరూ ఉండట్లేదు. అలాగనే వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువైపోయింది. అలాగే B12 డెఫిషియన్సీ, అలాగే ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇలా ఎన్నో రకాల వైటమిన్ డెఫిషియన్సీస్తో మనం బాధపడుతున్నాము. ఇది మనం గమనించుకుని ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండేలాగా వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఎండలో సూర్యరశ్మికి కొద్దిసేపు ఎక్కువగా ఉండడం కానీ, ఇలాంటి కొన్ని చిట్కాలు చేసుకున్నట్టయితే వైటమిన్ డెఫిషియన్సీస్లో నుంచి మనం బయటపడితే ఖచ్చితంగా మనం ఆరోగ్యం అనేది ఇంకా బాగా ఉంటుంది. ఇదే విధంగా మనము ఈ ఆహారము, ఎక్సర్సైజ్, వైటమిన్ డెఫిషియన్సీసే కాకుండా నిద్ర అనేది కూడా మనకి చాలా ముఖ్యం. నిద్రలేమి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అది స్థూలకాయం అయి ఉండొచ్చు, బీపీ అయి ఉండొచ్చు, షుగర్ అయి ఉండొచ్చు, థైరాయిడ్ అయి ఉండొచ్చు, ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే నిద్రలేమి సమస్యల నుంచి బయటపడాలి. ఖచ్చితంగా ఒక మంచి సమయానికి నిద్రపోయాలనేది ఖచ్చితంగా ఒక రొటీన్ కింద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి కొంచెం తక్కువ నిద్ర పట్టినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి కొంచెం ఎక్కువగా నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతేనేమి మీరు లేచిన తర్వాత మీరు ఫ్రెష్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. చికాకుగా కానీ చాలా మబ్బుగా కానీ ఉన్నట్టు అయితే అది మీకు నిద్ర సరిపోవట్లేదనో, మీ నిద్ర డిస్టర్బ్గా ఉందనో అర్థం అనమాట. సో దాన్ని మీరు గమనించుకొని నిద్రలేమి సమస్యల నుంచి బయటపడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నిద్ర సమయానికి నిద్రపోవాల్సిన అవసరం ఉంది. నిద్రపోవడానికి వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకునే పద్ధతులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా నిద్ర మీద మనం ఖచ్చితంగా మంచి ధ్యాస పెట్టినట్టు అయితే అది మరొక రోజు కోసము మంచిగా అవుతుంది. అలాగే నెక్స్ట్ మరుసటి రోజు కూడా మంచిగా ఉన్నట్టు అయితే ఖచ్చితంగా మనం ఎక్కువగా పనిచేయగలుగుతాము, చలాకీగా ఉండగలుగుతాము, మనలో మనమే మంచి ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతాము. అందుకే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 5వ విషయం, అది అన్నిటికంటే ముఖ్యం, మనము అనుభవిస్తున్న స్ట్రెస్ అంటే చిరాకుగా ఉండడం, ఆందోళనలుగా ఉండడము, చాలా రకాల బాధలతో బాధపడము. సో ఇలా స్ట్రెస్ అనే దాన్ని మనము దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న ఆందోళనలకి ఏదో ఒక రకమైన చిన్న జీవనశైలి మార్పులతోని ఆందోళనలన్నింటినీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో అక్కడ చాలా రకాల హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, నిద్రలేని సమస్యలు ఉంటాయి, అలాగే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలనిపించదు, డిప్రెషన్లో ఉంటాయి, అలాగే సరైన ఆహారం తీసుకోవాలనిపించదు, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలనిపించదు, వైటమిన్స్ అయితే మర్చిపోండి. సో మనము మన స్ట్రెస్ని కనుక జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నట్టు అయితే స్ట్రెస్ తగ్గడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. కొంతమంది నిద్రపోతారు, కొంతమంది మంచి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు, కొంతమంది మసాజ్కి వెళ్తారు, కొంతమంది బయట నేచర్లో నడవడానికి వెళ్తారు, కొంతమంది హాలిడేకి వెళ్తారు, కొంతమంది ఏదైనా కుకింగ్ కానీ బేకింగ్ కానీ చేస్తారు, కొంతమంది ఫోటోగ్రఫీ చేస్తారు, ఏదో ఒక హాబీ చేస్తూ ఉంటారు, కొంతమంది కుట్లు అల్లికలు చేస్తారు. సో ఏదైతేనేమి స్ట్రెస్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రెస్ని కనుక మనం తగ్గించుకున్నట్టు అయితే మన లైఫ్లో మనము అనుకున్నదే జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం అనుకున్నది జరిగితే మట్టుకు మనకి ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా మనము చిన్న విషయాలని కనుక గమనించుకున్నట్టు అయితే ఈ సంవత్సరం అంతా మీరు సుఖంగా ఆరోగ్యంగా అనుకున్న విధంగా అన్ని రకాల సకల సౌభాగ్యాలతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ చిన్న 5 చిట్కాలైనా కూడాను ఖచ్చితంగా మీరు పాటించినట్టయితే మీకు ఎంతో లాభం జరుగుతుంది. ఆ లాభంతో పాటు ఆరోగ్యంతో పాటు మీరు ఉల్లాసంగా ఉండి మీరు ఏదైనా మీరు సాధించే అవకాశం ఉంటుంది. 2023 మీ అందరికీ కలిసి వస్తుందని ఆశిస్తూ నన్ను ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో చేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. బాయ్.